వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి ఈ రాశుల వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహం వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి న్యాయదేవుడైన శనిదేవుడు తిరోగమన దిశ నుంచి సాధారణ స్థితికి రాబోతూ ఉన్నాడు. కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించేటటువంటి పని ప్రతి 2.5 సంవత్సరాలకు తన రాశిని మారుస్తూ ఉంటాడు. మకర రాశిలో సంచారం చేస్తున్న శని నెల 15వ తేదీ నుంచి సాధారణ స్థితిలోకి వెళ్తాడు. అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేక ప్రభావం పడుతుంది. వారికి యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి లాభం వస్తుంది, ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు శనిదేవుడి అనుగ్రహం వల్ల మంచి రోజులు ప్రారంభమైతే చెప్పొచ్చు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. వీరికి కొత్తగా అదనపు ఆదాయ మార్గాలు తోడవుతాయి. ఏ పని తలపట్టిన విద్య అన్ని విషయాల్లోనూ విద్య పైచేయి కూడా కాబోతుంది. ధనుసు రాశివారు ఈ రాశి వారికి భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు. గతంలో చేసినటువంటి పొదుపు మంచి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా కార్యాలయాల్లో కూడా సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వీరికి అదృష్టం తోడవుతుంది. ఎటువంటి పని తలపెట్టిన వీధి పైచేయి కావడానికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. మేషరాశి జాతకులు ఈ రాశి వారికి ఒక రకంగా ఊహించిన రీతిలో లాభాలు కలుగుతాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. శనిగ్రహం కదలికలు ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి యోగాల్ని ఇవ్వబోతుంది. ఏ పని చేసినా వీధి పైచేయి అవుతుంది. మార్చి 29వ తేదీ వరకు గరిష్ట ప్రయోజనాలు చూస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తుల లాభాలను చూస్తారు. కన్యా రాశి వారికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. గతంలో అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు చేసేవారి కార్యాలయంలో సరికొత్త బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలను తమకు తగ్గుముఖం పడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.